Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. కెరియర్ కౌన్సిలింగ్‌లో భాగంగా ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది చాలామంది కన్‌ఫ్యూజన్‌గా ఉంది. చాలామంది పేరెంట్స్ ఏందంటే, "సార్ ఏ బ్రాంచ్ అయినా చదువుతాడు మా బాబు" అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట. అలా కాదు, మీకు బ్రాంచ్ పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే, రేపు ఆ బ్రాంచే మిమ్మల్ని మంచి పొజిషన్‌లో తీసుకెళ్ళేది కాబట్టి, ఈరోజు కొన్ని టాప్ బ్రాంచెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అంటే ఈ బ్రాంచెస్ చదివితే మీకు ఎటువంటి ఉద్యోగాలొస్తాయి? అదేవిధంగా ఇక్కడ కాలేజ్ ఫీజ్ ఎంతుంటుంది? అండ్ మీకు సాలరీ అనమాట. ఎంత ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది అనేది గూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో, దాదాపు ఒక 10-15 బ్రాంచెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి, వీడియోని పూర్తిగా చూస్తారనుకుంటూ, ఫస్ట్ టైమ్ మీరు మన ఛానెల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకున్నా, ఒక క్షణం ఆగి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇక్కడొచ్చేసి మీకు బీటెక్ ఇన్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఏరోనాటికల్, ఏరోస్పేస్ అని అడుగుతా ఉంటారు. వాటి మధ్య డిఫరెన్స్ కూడా చెప్తాను. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అని ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే 4 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ మీకు 3-7 లాక్స్ ఉంటుందన్నమాట ఫీజ్ అనేది కాలేజీని బట్టి. సాలరీ పర్ మంత్ వచ్చేసి మినిమమ్ 60,000 నుంచి 5 లాక్స్ వరకు కూడా మీ స్కిల్స్‌ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఎక్కువ డిజైన్ ఇంజినీర్‌గా, అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా, ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ మిసైల్స్, రాకెట్, హెలికాప్టర్ డిజైన్‌లో మీకు అవన్నీ జాబ్స్ ఉంటాయన్నమాట. అండ్ మీకు డీఆర్‌డీఓలో, మిలిటరీలో కూడా ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి కొంత మ్యాథమెటికల్ స్కిల్, ఫిజిక్స్ నాలెడ్జ్ బాగా ఉన్న వాళ్ళకి ఈ యొక్క అయితే ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అనేది మీకు సూటబుల్ అవుతా ఉంటుంది. సో, వీటి గురించి కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. అవి కూడా మీకు చెప్తాను నేను. బట్ ఫస్ట్ బ్రాంచ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్. సో, మాక్సిమం మీరైతే ఇలాంటి బ్రాంచెస్ చదవాలంటే కొంచెం టాప్ కాలేజ్‌ని చూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ తర్వాత మనకి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనమాట. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కూడా తీసుకున్నట్లయితే మీకు ఎయిర్‌బస్, నాసా, ఇస్రో, స్పేస్ ఎక్స్ లాంటి వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఇది కూడా 4 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. 3,00,000-5 లాక్స్ ఉంటుందన్నమాట. సాలరీ పర్ మంత్ వచ్చేసి 80,000-5 లాక్స్ వరకు ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్ మేనేజరు, మెకానికల్ డిజైన్ ఇంజినీరు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసరు, ఏరోస్పేస్ ఇంజినీర్ ఇట్లా కొన్ని రోల్స్ ఉంటాయన్నమాట. ఈ మధ్య మనకి రీసెర్చ్ అనేది కూడా కొన్ని ప్రైవేట్ సెక్టార్‌లో కూడా వస్తుంది కాబట్టి, ఈ బ్రాంచ్ పట్ల కూడా చాలామంది స్టూడెంట్స్ ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ కూడా మీకు ఎంచుకున్నటువంటి కాలేజ్ అనేది చాలా చాలా మ్యాటర్ అనమాట. ఇది చదవాలన్నా గాని మీకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ నాలెడ్జ్ అయితే చాలా చాలా అవసరము. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చాలా మంచిగా ఉన్నవాళ్ళు అండ్ ఏదైతే స్పేస్ పట్ల కొంత మంచిగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బ్రాంచ్‌ని మీరు తీసుకోవచ్చనమాట. ఏరోస్పేస్ ఇంజినీరింగ్. చాలామంది ఏందంటే ఏరోనాటికల్‌కి, ఏరోస్పేస్‌కి డిఫరెన్స్ తెలీదు. సో, ఈ డయాగ్రామ్ చూసినట్టు మీకు అర్థమైపోతుంది. ఇదొచ్చేసి మనకి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అనమాట. అంటే మొత్తం కూడా ప్లేన్స్ గురించి, హెలికాప్టర్స్ గురించి ఉంది. ఇదొచ్చేసి టోటల్‌గా స్పేస్‌లో శాటిలైట్స్ గురించి ఉంటుందనమాట. కాబట్టి రెండిటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. అంటే మీరు ఏరోనాటికల్ చదువుతున్నప్పుడు గూడా స్పెషలైజేషన్ ఏరోస్పేస్ కూడా చేయొచ్చనమాట. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఇది. అండ్ ఇది కొంచెం టఫ్‌గా ఉంటది బ్రాంచ్ అనేది. చాలామంది స్టూడెంట్స్ ఏందంటే కొంచెం పాష్‌గా ఉంది గదా అన్నట్టుగా సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇట్స్ ఏ టఫెస్ట్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు. అదే విధంగా ముఖ్యంగా ఇప్పుడు చాలామంది అడుగుతున్నటువంటి బ్రాంచ్ వచ్చేసి బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈ బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గత 4 ఇయర్స్‌గా బాగా ఉంది. ఇక్కడ కూడా మీకు 5,00,000-10,00,000 డిపెండ్ అపాన్ ద కాలేజ్ ఉంటుందన్నమాట. సాలరీ వచ్చేసి మీకు హైయెస్ట్ సాలరీ పే చేస్తున్నటువంటి బ్రాంచ్ ఏదైనా ఉందనుకుంటే ఇదే అనుకోవచ్చు. 1,5,00,000 మినిమమ్ టు ₹1,00,00,000 అనమాట. అంతకంటే ఎక్కువ గూడా మీ స్కిల్ బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మీరు బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివినంత మాత్రం మీకు ఉద్యోగం రాదు. ఈ ఏరియాలో స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైలీ మ్యాథమెటికల్ స్కిల్స్ అనమాట. అంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్, హైలీ అనలిటికల్ స్కిల్స్, అది క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ హెవీగా ఉండాలి. ఇక్కడ మీకు గూగుల్, ఫేస్‌బుక్, విప్రో, ఐబీఎం, ఒరాకిల్ లాంటి కంపెనీస్ తీసుకుంటే మీకు మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్, ఓకేనా? బిగ్ డేటా సైంటిస్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్, రోబోటిక్స్ ప్రొఫెసర్ అట్లా, అదేవిధంగా ప్రాంప్ట్ ఇంజినీర్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇది హైలీ కాంపిటీటివ్ వరల్డ్. ఇక్కడైతే మీకు స్కిల్స్ అనేది చాలా చాలా అవసరము. అండ్ మీకు స్కిల్స్ ఉంటే తప్ప ఈ జాబ్ రాదు. ఎందుకంటే ఇప్పుడు మన కంప్యూటర్ సైన్స్ మొత్తం గూడా ఐటీ టు ఏఐగా షిఫ్ట్ అయితుంది కాబట్టి హైయెస్ట్ సాలరీ వస్తుంది. హైయెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది. హై స్కిల్స్ కావాల్సినటువంటి ఇదనమాట. సో, కాబట్టి ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి, ఇటువంటి కాలేజెస్ మీరు చూజ్ చేసుకోవాలనేది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే, మీకు ఇప్పుడున్నటువంటి కాలేజ్‌లో మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ ఏందంటే, మీకు డిగ్రీ ఇచ్చేస్తున్నాయి గానీ, రేపు ఇండస్ట్రీకి ఏదైతే కావాలో అటువంటియేం ఉండవనమాట. ఫ్యాకల్టీ కొరత కూడా చాలా ఉంది. బట్ మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి కాలేజ్‌లో అయితే మీకు ఫ్యాకల్టీ వచ్చేసి మాంగ్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. డే 1 నుంచే మీరు కోడింగ్ అనేది స్టార్ట్ జేస్తారు. అంటే నేనొచ్చే క్లాస్ రూమ్ టు కెరియర్ అనమాట. అంటే ఇక్కడ ఏదైతే మీరు
10th క్లాస్‌లో అప్పుడు ఇంటర్మీడియేట్ వరకు ఎట్లయితే ఐఐటీ, జేఈఈ అండ్ టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకున్నారో, మీకిక్కడొచ్చేసి డే 1 నుంచే మీకు ప్లేస్‌మెంట్ అనేదే మీకు వాళ్ళ యొక్క ఎయిమ్ ఉంటుందనమాట. మంచి డిజైన్ కోడింగ్ క్లాసెస్ అనేది మీకు జరుగుతా ఉంటాయి. అండ్ ఏఐక్స్ పర్టిక్యులర్‌గా ఏఐ మీదనే దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినటువంటి కరిక్యులమ్ వీళ్ళది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రీ మ్యాక్ బుక్ అనేది కూడా ఇచ్చేస్తారనమాట. కాబట్టి ఇదేందంటే టోటల్‌గా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మీకు మంచి స్కిల్స్ నేర్పించడం, మంచి కంపెనీలో ప్లేస్‌మెంట్స్ వచ్చే విధంగా ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. వీళ్ళ యొక్క క్యాంపస్ వచ్చేసి ఒకటి బెంగుళూరులో ఉంది. ఒకటి యూపీలో ఉంది. సో, మన సౌత్ ఇండియన్స్ బెంగుళూరులో ఉంటారు కాబట్టి వీళ్ళు ఇచ్చేటువంటి కోర్స్ వచ్చేసి సీఎస్‌సి ఏఎంఎల్ అనమాట. సో, అదొచ్చేసి మీకు బెంగుళూరులో ఉంది. చూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30th ఏప్రిల్ ఎగ్జామ్ ఉంటుంది. 29th ఏప్రిల్ వరకు ఎగ్జామ్ మీరు అప్లై చేసుకోవాలి. చెప్పటమే కాదు వీళ్ళ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే స్టూడెంట్ మీరు తీసుకున్నట్లయితే శ్రీ ఆద్య అనే అతను టాప్ 50 ఇన్ ది బిగ్ కోడ్ 2026 బై గూగుల్. సో, గూగుల్‌లో టాప్ 50లో తనొచ్చింది. అదేవిధంగా ఇక్కడ అమెజాన్‌లో గిఫ్ట్ కార్డ్ వర్త్ 5,000 అనమాట. ఇక్కడ తను గెలుచుకుందనమాట ఇంకొక స్టూడెంట్. చూడండి ఆ మాత్రం మీకు ఇక్కడ స్కిల్స్, ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు కాబట్టి, సో, ఈ కాలేజ్ అనేది ఉంది. ఇది ఏదో కాదు మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ వచ్చేసి కూడా మీకు ఎక్కువ ఫీజ్ అనేది న్యూ ఏజ్ కాలేజ్‌లో ఫీజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్కాలర్‌షిప్స్ కూడా ఇస్తున్నారు. గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి కొంత మీ బడ్జెట్‌కి చాలా దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్ బెంగుళూరులో ఉంది. మీరు ఒకవేళ సీఎస్‌సి చదవాలనుకున్నట్లయితే ఇలాంటి కాలేజ్ ఎంచుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా ఇంకొక బ్రాంచ్ గనుక మీరు తీసుకున్నట్లయితే బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ. పాండమిక్ తర్వాత కొంత బయోటెక్నాలజీ మీద అవగాహన వచ్చింది. ఇది కూడా మీకు 4 ఇయర్స్ ఉంటుందన్నమాట కోర్సు. 2-3 లాక్స్ ఫీజ్ ఉంటుంది. సాలరీ పర్ మంత్ వచ్చేసి 50,000 to 1 లాక్ ఉంటుంది. ఇక మీకు సిప్లా అదేవిధంగా ఇట్లా సిరమ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! వ్యాక్సిన్స్ తయారు చేసేటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ వాటిల్లో మీకు మైక్రోబయాలజిస్టు, క్లినికల్ రిసర్చర్, ఫార్మసిస్ట్ ఇట్లా కొన్ని జాబ్స్ రోల్స్ అనేవి ఉంటాయన్నమాట. కొంత కెమిస్ట్రీ పట్ల మంచి అవగాహన ఉండి, ఓకేనా కెమిస్ట్రీ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇటువంటి బ్రాంచ్‌ని కూడా మీరు ఎంచుకోవచ్చు. ఇది కూడా కొంత ఫీచర్ ఉన్నటువంటి బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజినీరింగ్. ఇది ఇప్పటిది కాదు చాలా ఓల్డెస్ట్ బ్రాంచ్ ఇది. ఇది కూడా 4 ఇయర్స్ ఉంటుంది. 2-3 లాక్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు టాలెంట్‌ని బట్టి 50,000 నుంచి 1 లాక్ వరకు మీరు తీసుకోవచ్చు. బీఎండబ్ల్యూ, హోండా, సుజుకి, టాటా మోటార్స్, మహేంద్ర ఇటువంటి వాటిలలో మీకు జాబ్స్ వస్తాయన్నమాట. ఇక్కడొచ్చేసి మీకు మెకానికల్ ఇంజినీర్, సర్వీస్ ఇంజినీర్, కన్సల్టెంట్, ఇన్‌స్ట్రక్షనల్ డిజైనర్, మెకానికల్ డిజైనర్ లాంటి జాబ్స్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ. కాకపోతే మీకిక్కడ స్కిల్ అనేది చాలా చాలా అవసరము. మీకు ఇక్కడ కూడా వీళ్ళకి కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్‌వేర్స్ మీరు నేర్చుకున్నట్లయితే కొంత అబ్రాడ్ వెళ్ళి ఎక్కడైతే మనకి జర్మనీ లాంటి కంట్రీస్ వెళ్లి మీరు చదువుకున్నట్లయితే కొంత స్పెషలైజేషన్స్ ఇక్కడ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. టాప్ కాలేజ్ చదవండి. కాకపోతే ఇది ప్యాషన్ ఉంటేనే చదవండనమాట. ఇటువంటి బ్రాంచెస్ అనేది ప్యాషన్ ఉండాలి. మీకు ఆ వెహికల్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు సూటబుల్ అవుతుంది. ఇది మెకానికల్. సో, మెకానికల్ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఎవరికి సూటబుల్ అవుతుందంటే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్‌లో చాలా స్పెషలైజేషన్స్ వచ్చాయి. సో, ఆ స్పెషలైజేషన్ గురించి మీకు ఎటువంటి ఐడియా లేదు. కానీ అదే అదే చదువుదాం అనుకుంటున్నప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోండి. కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే తర్వాత మీరు ఏఐ అటు వైపు వెళ్ళొచ్చు, డేటా సైన్స్ వైపు వెళ్ళొచ్చు, సైబర్ సెక్యూరిటీ వెళ్ళొచ్చు. బ్లాక్ చైన్ అంటే ఏ ఫీల్డ్‌కైనా వెళ్ళటానికి ఇది బేసిక్స్ అనమాట. కాబట్టి ఫస్టే బీటెక్‌లోనే నేరోగా ఎళ్ళకుండా కొంచెం బ్రాడ్‌గా ఆలోచించి, మనం ముందైతే కంప్యూటర్ సైన్స్ నేర్చుకుందాము. అక్కడ ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీయా, లేకపోతే మీకు డేటా సైన్సా, ఏఐయా మీరు ఏది కనెక్ట్ అయితే అది మనం తర్వాత చూద్దాం అనుకున్న వాళ్ళు ఈ కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. కాకపోతే కొంత హెవీ కాంపిటీషన్ అనేది ఫేస్ చేస్తారు మీరు. కాకపోతే ప్లేస్‌మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే బటర్‌ఫ్లై లైఫ్ అనుకోవాలి. ఏఐ గాని, కంప్యూటర్ సైన్స్ గాని. సో, సాలరీ వచ్చేసి మీకు 40,000 నుంచి 2 లాక్స్ వరకు ఉంటుంది. కాలేజ్ ఫీజ్ అనేది కూడా 2-3 లాక్స్ అండ్ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ద కాలేజ్. ఇక్కడ మీకొచ్చేసి ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ అదేవిధంగా సాఫ్ట్‌వేర్ డెవలపరు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, గేమ్ డెవలపర్, నెట్వర్క్ ఇంజినీర్, డేటా అనలిస్ట్ ఇట్లా అన్ని రోల్స్ అనమాట. ప్రతి రోల్‌కి కూడా మీరు సూటబుల్ అవుతారు. కాబట్టి మీకు కంప్యూటర్ సైన్స్‌లో కన్‌ఫ్యూజన్ ఉంది. మనం ఎందుకు మనం ముందే డేటా సైన్స్ అనో లేకపోతే ఏఐ అనో చూజ్ చేసుకోవాలి. మనం తర్వాత చూజ్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఈ బ్రాంచ్ తీసుకోండి. అయితే కొంత హై కాంపిటేటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏది చెప్పానో డే 1 నుంచే కోడింగ్ ఇచ్చేటువంటి కాలేజెస్ ఉంటాయి కదా! అటువంటి కాలేజ్‌లో చదివితేనే కొంత మీకు అటువంటి కాలేజెస్ అదేవిధంగా టాప్ క్లాస్‌లో చదివితేనే కొంత ప్లేస్‌మెంట్స్‌కి మీరు అచీవ్ చేయగలరన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఇక్కడ ఈసీఈ, ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అని చెప్తున్నా అంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 2 ఒకటే. ఒకటి హై వోల్టేజ్, రెండోది లో వోల్టేజ్. ఒకటి హై ఫ్రీక్వెన్సీ, రెండోది లో ఫ్రీక్వెన్సీ అనమాట.
ప్రస్తుతం ఈ ఇయర్ ఫుల్ డిమాండ్‌లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఇయ్యే అనమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ, ట్రిపుల్ విద్యార్థులకు కొంత మేలనేది జరగబోతా ఉంది. ఫ్యూచర్‌లో రిక్రూట్‌మెంట్ అనేది ఇక్కడ పెరగబోతా ఉందనమాట. మొన్నటి వరకు ఇవి కాన్స్టెంట్‌గా ఎక్కువ గ్రోత్ ఉండవు, ఎక్కువ డౌన్ ఉండవు. అండ్ చిప్ డిజైనింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇట్లా ఈ ఫీల్డ్స్ అనేవి బాగా గ్రోత్ ఉన్నాయి కాబట్టి ఈసీఈ, ట్రిపుల్ ఈ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఫ్యూచర్ బాగుంటుంది. బట్ వేరేస్ మీరు చదువుతున్న కాలేజీ మీకున్నటువంటి స్కిల్స్ ఆధారంగానే మళ్ళీ ప్లేస్‌మెంట్ ఉంటుందనమాట. ఇక్కడ కూడా 35-1,00,000 వరకు ఉంటుంది. ఇక్కడ మీకు ఎనర్జీ, పవర్ సెక్టార్, రైల్వేలో, బ్యాంక్స్‌లో ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నటువంటి బ్రాంచెస్‌లో కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ అనుకోవచ్చు. ఎలక్ట్రికల్ మేనేజర్‌గా, అసిస్టెంట్ ఇంజినీర్‌గా, కెమికల్ అండ్ పెట్రోల్ మెకానికల్ ప్లాంట్‌లో, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో అంటే అక్కడ కాదనమాట. ప్రతి సెక్టార్‌లో కూడా ఎలక్ట్రికల్ ఇంజినీర్ అవసరం అనమాట. అదేవిధంగా ఈ రోజున ఎలక్ట్రానిక్స్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈసీ ట్రిపుల్ అనేది ఎవర్‌గ్రీన్ బ్రాంచెస్ ఇవి ఫాల్ అంటూ ఉండదు. గ్రోత్ అనేది ఉంటుంది. ఎవరికైతే కొంచెం ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, కొంత డిజైనింగ్‌లో అంటే చిప్ డిజైనింగ్, సర్క్యూట్స్ వాటిలలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ బ్రాంచ్ తీసుకోవచ్చు. సో, ఫ్యూచర్‌లో మంచి ఆపర్చునిటీస్ అనమాట. అంటే ఇప్పుడు చాలామంది ఈ సంవత్సరము కొంత ఈసీ, ట్రిపుల్ ఈ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి అటువంటి పేరెంట్స్ ఆలోచించొచ్చు. క్యాట్ ఆన్ ద వాల్ బ్రాంచ్ అనమాట ఇవి. ఎటైనా వెళ్ళొచ్చు. కాకపోతే కొంత హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్ బ్రాంచ్ గురించి. ఎలక్ట్రికల్ బ్రాంచ్ తర్వాత మనకి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అనమాట. కొంతమంది స్టూడెంట్స్‌కి వెహికల్స్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పుడే కార్లని, బైక్‌లు అంతా కూడా ఫిట్ చేస్తా ఉంటారనమాట. అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మంచి ఫ్యూచర్ ఉంది. కాబట్టి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చదువుతూ ఎలక్ట్రికల్ వెహికల్ స్పెషలైజేషన్ గనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. మనిషి ఉన్నంత కాలం వెహికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో, కొంత ఇటువంటి మహేంద్ర, హోండా, బీఎండబ్ల్యూ, టాటా మోటార్స్ లాంటి అక్కడ మీకు జాబ్స్ వస్తాయి. బట్ వేరాజ్ ఇక్కడ కూడా మీరు మంచి కాలేజ్‌ని చూజ్ చేసుకోవాలి. ఇది ఆటోమొబైల్ ఇంజినీరింగ్ గురించి. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ తర్వాత బీటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజినీరింగ్. ఈ ఇంజినీరింగ్ అనేది ప్రతి ఫీల్డ్‌లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా మెడికల్ ఫీల్డ్‌లో కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్విప్‌మెంట్ అంతా డిజైన్ చేసేది ఈ ఇంజినీర్స్ అనమాట. వీళ్ళకి కొంత మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అన్ని కాంబినేషన్‌లో ఉంటాయన్నమాట. మరి ఎక్విప్‌మెంట్ అంతా డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో రోబోట్స్‌తోనే ఆపరేషన్ జరిగే అవసరం ఉంది కాబట్టి ఇక్కడ కొంత కొత్త బ్రాంచ్ ఇది. చాలా బాగుంటుంది. 4 ఇయర్స్ ఉంటుంది. 3,00,000-6,00,000 అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సాలరీ కూడా 50,000 నుంచి 2,00,000 వరకు ఉండొచ్చనమాట. అంటే కొంత మీకు స్కిల్ ఉన్నట్లయితే. ఐఐటీ మద్రాస్ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. చాలా కాలేజెస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా మీకు టాప్ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో మీకు ఉద్యోగాలుంటాయి. బయోమెడికల్ ఇంజినీర్‌గా, క్లినికల్ రీసెర్చర్‌గా, లెక్చరర్‌గా ఇట్లా చాలా జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరైతే కొంత ఇటువైపు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, డిజైన్‌లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్రాంచ్ గురించి మీరు ఆలోచించొచ్చు. ఇదొక బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డేటా సైన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు తెలిసిందే మీ అందరికి గూడా. ప్రతి ఒక్కళ్ళకి గూడా మనం మొబైల్స్ కావచ్చు, ఇంకా వేరే అన్నీ మన షాపింగ్ మాల్స్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ డెవలప్ కావాలన్నా సో డేటా అనేది అవసరం అనమాట. ఆ డేటాని అనాలిసిస్ చేయటానికి డేటా సైన్స్ ఇటువంటి వాళ్ళందరూ అవసరం అనమాట. ఓకేనా? డేటా అనలిస్ట్‌లు, డేటా సైంటిస్ట్‌లు అవసరం ఉంది కాబట్టి వీరికి డిమాండ్ అనేది ఉంటుంది. ఇవి కూడా ఒక కంప్యూటర్ సైన్స్‌కి సబ్ బ్రాంచ్ అనుకోవచ్చు. ఇక్కడ కనపడుతున్నటువంటి అన్ని కంపెనీస్‌లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వీరికి కూడా మంచి ప్యాకేజ్ అనేవి ఉన్నాయి. బట్ హైలీ అనలిటికల్ స్కిల్స్ అనేది చాలా చాలా అవసరం అనమాట. సో, కాబట్టి అది చూసుకోవాలి మీరు. ఇక్కడ కూడా 80,000 నుంచి 3,00,000 వరకు పర్ మంత్ మీరు మీ టాలెంట్‌ని బట్టి మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటి బ్రాంచ్ సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీలో కూడా మనకు దాదాపు సో 1,50,000-10,00,000 వరకు ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కూడా మీకు అమెజాన్, నోకియా, ఇన్ఫోసిస్, యాపిల్ ఇటువంటి వాటిలలో మీకు జాబ్ ఉంటుంది. ఇది కూడా కొంచెం క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది చాలా హెవీగా ఉండాలన్నమాట ఈ బ్రాంచ్‌లో. అట్లా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నటువంటి బ్రాంచ్ ఇది సైబర్ సెక్యూరిటీ. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫుడ్ టెక్నాలజీ. సో, ఫుడ్ టెక్నాలజీ కూడా ఫుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, కాకపోతే మంచి మీరు బ్రాంచ్‌ని తీసుకోవచ్చు ఇది. ఈ బయోమెడికల్‌కి, ఫుడ్ టెక్నాలజీకి కొంత అటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఈ ఫుడ్ టెక్నాలజీ గురించి మీరు చదువుకోవచ్చు. ఇక్కడ కూడా 35,000 నుంచి 1,00,000 వరకు మీకు సాలరీస్ ఉంటాయి. కొంత ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటాయి కదా! మనిషి ఉన్నంత కాలం ఫుడ్ అనేది అవసరమే కాబట్టి సో, ఇక్కడ కూడా మీకు ఫుడ్ టెక్నాలజీలో ఆ ఎక్విప్‌మెంట్ అనేది కూడా మొత్తం రోబోటిక్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి. బట్ అటువంటి వాటిల్లో మీరు చూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ టెక్నాలజీ తర్వాత మీకొచ్చేసి గేమ్ డెవలప్‌మెంట్ అనమాట. ఈ బ్రాంచ్ చాలా తక్కువ కాలేజీలో ఉంటుంది. వీళ్ళకి కూడా 1,00,000-10,00,000 చూడండి హైయెస్ట్ పేయింగ్ సాలరీలో ఉన్నటువంటి
బ్రాంచ్ ఇదనమాట. చాలా తక్కువ కాలేజీలో ఉంటుంది. గేమింగ్ ఇండస్ట్రీలో మీరు గేమ్ డెవలపర్‌గా, అదేవిధంగా గేమ్ అసిస్టెంట్‌గా, గేమ్ డిజైనర్‌గా ఉండొచ్చు. సో, గేమింగ్ సోనీ కావచ్చు, కంప్యూటర్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇక్కడొచ్చేసి మీకు గేమ్ లాఫ్ట్ ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. యూబీసాఫ్ట్, మైక్రోసాఫ్ట్, ఎక్స్‌బాక్స్ ఇట్లా గేమ్స్‌ని డిజైన్ చేసినటువంటి కంపెనీస్‌లలో మీకు జాబ్స్ వస్తాయన్నమాట. సో, ఇది ఒక క్రియేటివిటీ ఫీల్డ్ అనమాట ఇది. హై క్రియేటివిటీ ఉండాలి మీకు. అటువంటి ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ మీరు తీసుకోవాలనుకున్నట్టయితే ఈ గేమింగ్ బీటెక్ ఇన్ గేమింగ్ చదవాల్సి ఉంటుంది. కొంత టఫ్ బ్రాంచ్ అని చదువుకోవాలి. ఎందుకంటే క్రియేటివిటీ అనేది చాలా చాలా అవసరం కాబట్టి దీంట్లో. ఇదొక బ్రాంచ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి కెమికల్ ఇంజినీరింగ్ అనమాట. మనం లెగుస్తున్న పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు మనం వాడేటువంటి ప్రతి వస్తువులో కెమికల్ ఉంటుంది. కొంచెం కెమిస్ట్రీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ కెమికల్ ఇంజినీరింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా 1,00,000-3,00,000 ఉంటుంది. కాకపోతే ఇది టాప్ కాలేజీలోనే ఉంటుంది. అక్కడే చదవండి. బట్ కెమిస్ట్రీ మీద మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండాలనమాట. ఎవర్ గ్రీన్ బ్రాంచ్ మీకు ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా మీకు ఆయిల్, గ్యాస్, ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్యూమర్ గూడ్స్, ఫార్మా ఇండస్ట్రీలో కూడా మీకు కెమికల్ ఇండస్ట్రీలో జాబ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి రోల్స్ అన్నీ కూడా మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 3,00,000-5,00,000 ఉంటుంది. 1,00,000-3,00,000 ఉంటుందనమాట. కెమికల్ కూడా మంచి బ్రాంచే. బట్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్‌లో తీసుకోండి. ఐఐటీస్, ఎన్ఐటీస్‌లోనే ఉంటుంది. ట్రిపుల్ ఐటీస్‌లో ఉండదు. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ. నథింగ్ బట్ కంప్యూటర్ సైన్స్ అనమాట. కంప్యూటర్ సైన్స్‌లో సబ్ బ్రాంచ్. కొంత ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో, ఇది కూడా మీరు తీసుకోండి ఐటీ. ఇవి స్టూడెంట్స్ మనం అనుకున్నటువంటి బ్రాంచెస్. ఇక్కడ సివిల్ ఇంజినీరింగ్ గురించి చెప్పలేదు. ఇంకా కొన్ని బ్రాంచెస్ గురించి చెప్పలేదు. బట్ ఇవన్నీ కూడా జనరల్‌గా కొంత ఫ్యూచర్ ఉండబోతున్న బ్రాంచెస్. అదేవిధంగా స్టూడెంట్స్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే బ్రాంచెస్ అనమాట. ఏ బ్రాంచ్ అయినా తీసుకుంటే దాదాపు 100 ఇంజినీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో, ఇవన్నీ పాపులర్ బ్రాంచెస్. మిగతా బ్రాంచెస్ అనేవి మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు తీసుకోండనమాట. అదేవిధంగా ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ గనుక తీసుకోవాలనుకున్నట్లయితే ఇది నేను చెప్పినట్టుగా మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది కొంత మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. డీసెంట్ ఫీ స్ట్రక్చర్‌తో ఉంది కాబట్టి ఒకవేళ సీఎస్‌సి, ఏఐ కొంచెం తక్కువలో అయిపోవాలి మనకి మంచి కాలేజ్‌లో అనుకున్నట్లయితే మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బెంగుళూరులో ఉంది. దానికి మీరు అప్లై చేసుకోండి. సో, లాస్ట్ డేట్ 29థ్ ఏప్రిల్ ఉంది. ఎగ్జామ్ 30థ్ ఏప్రిల్ ఉంటుంది. వితిన్ 3 డేస్‌లో మీకు రిజల్ట్స్ అన్నీ వస్తాయి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, అది చూసుకోండనమాట. సో, ఇది స్టూడెంట్స్. సో, ఇవన్నీ కూడా ఇంజినీరింగ్ బ్రాంచెస్. మీకు నచ్చినటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా మీరు చేయండనమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.